శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత సిద్ధాంతం ద్వారా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వారం మరి గమనించినట్లయితే గ్రహస్థితి ముందుగా వచ్చేటప్పటికే రాహు యొక్క మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. మరి వాటితో పాటు మీరు గమనించినట్లయితే వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. శని కుంభంలో, అదేవిధంగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు మీనంలో. వాటితో పాటు మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు, మకరంలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో కలిగి ఉన్నాడు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలి అని చెప్పి భావిస్తారు. దాని తగిన విధంగానే మార్పులు అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో కలిగి ఉన్నాడు. ఇది ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందటానికి మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా మార్పు చేర్పులలో అనుకూలత, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగా ఆ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దాని తగిన విధంగానే ముందుకు వెళ్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. సంతాన విషయంలో వారి యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధం, పరిచయాలు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ పరిచయాలు ఎప్పటికైనా నాకు ఉపయోగపడతాయి, వీటి వల్ల ఎటువంటి నెగిటివ్నెస్ అనేది జరగదు అని చెప్పి మీరు భావిస్తారు. స్నేహితులతో బంధువులతో గడపగలుగుతారు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వడ్డీ వ్యాపారస్తులకి డబ్బు సకాలంలో అందడం, వడ్డీ వ్యాపారస్తుకి రొటేషన్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్త్రీతో పరిచయాలు, స్త్రీ సంబంధితమైన విషయాల్లో అనుకూలత, వారి యొక్క సహాయం పొందడం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతంగా ఈ వారం ఉంటుంది. సక్సెస్ అనే విషయంలో ముందుకు ఉండాలి. కొంచెం కష్టపడినా సరే సక్సెస్ సాధించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటిలో ఒక అడుగు ముందుంటారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినప్పటికీ కూడా
రాజకీయ అనుకూలత అనేది మీకు అనుకూలించే విధంగా ఉంటుంది. అనుకున్న పదవిని పొందటానికి గ్రహస్థితి పూర్తిగా అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ స్టేషన్ పంచాయతీల్లో కానీ మీకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి మీకు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పాజిటివ్గా ఉన్నాయి. ఈ రాశి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి గ్రూప్స్ కానీ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం, మరియు వాటితో పాటు ఇవన్నీ చేయలేనటువంటి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. వాటితో పాటు మీరు చేసుకోవాల్సినటువంటిది ముఖ్యమైనటువంటిది హనుమాన్ చాలీసా పఠించటం, మరియు అదేవిధంగా హనుమాన్ ఆరాధన చేయటం, వీలైతే మంగళవారం పూట ఆకుపూజ చేయించడం అనేది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.